నమస్తే, వెల్కమ్ టు హెల్ప్ లైన్. మరి ఇవాల్టి హెల్ప్ లైన్ కార్యక్రమంలో మనం ఆడపిల్లల గురించి, వాళ్ళ పెంపకం ఏ విధంగా ఉండాలనే విషయాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మనందరికీ కూడా తెలుసు, నేటి సమాజంలో ఆడపిల్లలపై, మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలు, వేధింపులు, హింసకు వాళ్ళు గురవుతూ వస్తున్నారో మనం రోజు కూడా ఎన్నో వార్తల్లో మనం చూస్తూ వస్తున్నాం. మరి ఇలాంటి సంఘటనలు ఎందుకు పదే పదే పునరావృతం అవుతున్నాయనే విషయం గురించి కూడా మనం ఒకసారి చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి, చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎదిగే వయసులోనే వారికి ఎలా ఉండాలి, ఆడపిల్లలతో ఎలా మిగలాలనేది మగవాళ్ళు తెలుసుకోవాలి. అలాగే మగవారి దగ్గర ఆడపిల్లలు ఏ విధంగా ఉండాలనే విషయాలు కూడా ఆడపిల్లలు తెలుసుకోవాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి వీటికి సంబంధించి ఇవాల్టి హెల్ప్ లైన్ కార్యక్రమంలో మనం మాట్లాడుకుందాం. తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆడపిల్లల విషయంలో గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటని తెలుసుకోవాల్సిన అవసరం ఆడపిల్లలకి ఉంది, చెప్పాల్సిన అవసరం తల్లిదండ్రులకు కూడా ఉంది. మరి వీటి గురించి పూర్తి అవగాహన కలిగజేస్తూ పిల్లల పెంపకం అంటే ఆడపిల్లలు కూడా మగపిల్లలు వాళ్ళ యొక్క పెంపకం ఏ విధంగా ఉండాలి అనే అంశాల గురించి ఇవాళ హెల్ప్ లైన్ కార్యక్రమంలో మనతో పాటు తెలియజేయడానికి ఉన్నారు మరి మోహన్ కే రావు గారు, సైకాలజిస్ట్. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే ప్రేక్షకులు మీరెవరైనా సరే ఎటువంటి సందేహాలున్నా, మీ పిల్లల విషయంలో వాళ్ళ బిహేవియర్లో ఏమైనా చేంజెస్ వస్తున్నా సరే, వాళ్ళు మానసికంగా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నా, ఆడపిల్లలకు సంబంధించి కూడా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు మాకు చెప్పవచ్చు. మనందరికీ తెలుసు, ఆడపిల్లలకు సంబంధించి ఎక్కువగా కూడా అత్యాచారాలు చేస్తున్న వాళ్ళు 99% కూడా తెలిసిన వాళ్ళే ఉంటున్నారు. అంటే చుట్టాలు, చుట్టుపక్కల వాళ్ళు మాత్రమే ఉంటున్నారు, తెలిసిన వాళ్ళు మాత్రమే ఉంటున్నారు, తెలియని వాళ్ళు చాలా తక్కువ మంది అని చెప్పి NCRB కూడా 2019 నివేదిక అనేది ఇవ్వడం జరిగింది. సో మన కుటుంబ సభ్యులే ఇలాంటి అఘాయిత్యాలు, ఘోరాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. కాబట్టి వాళ్ళ విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మాట్లాడుకుందాం. మరి మీరు కాల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న 11 నెంబర్స్కి కాల్ చేయగలరు. నమస్తే సార్. నమస్తే సార్, మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నా కూడా ప్రతిరోజు ఎక్కడో దగ్గర మనం ఇలాంటి అత్యాచారాలకు సంబంధించి, అఘాయిత్యాలకు సంబంధించి మనం వార్తలు చూస్తూనే ఉన్నాం సార్. ఆడపిల్లలకు సంబంధించి నిజానికి ఈ మార్పు అనేది చిన్నప్పటి నుంచే ఆడపిల్లలకి ఒక అవగాహన, మగపిల్లలకు ఒక అవగాహన రావాల్సి ఉందంటారా? పెరిగే టైంలో అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ టైంలో, వాళ్ళ ఒక టీనేజ్ దాటే ఏజ్ వరకు కూడా వాళ్ళకి ప్రతిదీ తెలియాల్సిన అవసరం ఉందా? లేదంటే వన్స్ వాళ్ళు టీనేజ్ దాటాక ఇవన్నీ అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా? ఎప్పుడు వాళ్ళకి చెప్పాలి మనం ఎలా ఉండాలి ఏంటి అన్నది? ఒకటి మేడం, ఈ అవేర్నెస్, ఎడ్యుకేషన్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి పరిజ్ఞానాన్ని ఇవ్వడం అనేది డెఫినెట్లీ ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఇట్ సెల్ఫ్. చైల్డ్హుడ్ అంటే నా దృష్టిలో ఒక 5-6 years వచ్చేసరికి కొంత వాళ్ళకి దే స్టార్ట్ అండర్స్టాండింగ్ సొసైటీ అరౌండ్ దెమ్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ డే మోడర్న్ డే కిడ్ ఏంటంటే దే ఆర్ ఎక్స్పోజ్ టు లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. టీవీస్ కానివ్వండి, నెట్ కానివ్వండి, మొబైల్ ఫోన్స్ కానివ్వండి. సో చూడకూడనివి, చూడాల్సినవి ఇవన్నీ కూడా చూస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళకి ఆ క్యూరియాసిటీ అనేవండి, ఇంక్విజిటివ్నెస్ అనండి, ఇవన్నీ వెన్ దే ఆర్ హార్డ్లీ 2 to 3 yearsకి వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను మా నైబర్స్లో అక్కడ ఇక్కడ చిల్డ్రన్ చూస్తున్నాను కదా, దే ఆర్ హార్డ్లీ 3 years 4 years కిడ్ ఏంటంటే హీ కెన్ హ్యాండిల్ మొబైల్ ఫోన్, హీ కెన్ టేక్ పిక్చర్స్. ఈ యాక్టివిటీస్ మొత్తం పిల్లల్లో మొదలైపోయింది. సో దే ఆల్సో చిన్నపిల్లలు ఏంటంటే వీళ్ళకి 4 years 5 years వచ్చేసరికి ప్రస్తుతం ఉన్న మోడర్న్ డే కిడ్స్ ఏంటంటే దే కెన్ అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ అనే భావన వాళ్ళకి, డిఫరెన్స్ గర్ల్ అండ్ బాయ్, ఆ డిఫరెన్స్ని చాలా వరకు వాళ్ళు అవగాహన చేసుకుంటున్నారు. సో అందువల్ల ఆ 6 years 7 years వచ్చేసరికి పేరెంట్ ఏంటంటే ముఖ్యంగా మదర్ ఎక్కువ అంటే ఇట్స్ మచ్ ఈజీ ఫర్ ఎ మదర్ టు టీచ్ ఎ గర్ల్, మచ్ ఈజీ దాని ఫాదర్ అని నేను అనుకుంటున్నాను. బట్ వెల్ అంత మాత్రాన తండ్రి నేర్పించకూడదు అని ఏం లేదు. కానీ ఉమెన్ రోల్ ఏంటంటే షీఈస్ ద బిల్డర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఉమెన్ ఈజ్ ఆల్వేస్ ద షీఈస్ ద కీ పర్సన్, షీఈస్ ద మెయిన్ పర్సన్ ఫర్ ద ఫ్యామిలీ నా దృష్టిలో, నా పర్సనల్ ఒపీనియన్లో. సో ముఖ్యంగా ఈ బ్యాడ్ టచ్లు, గుడ్ టచ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా హౌ టు అండర్స్టాండ్, హౌ టు లుక్ ఎట్ దెమ్సెల్వ్స్. పిల్లలకి, ఆడపిల్లల్ని మన ముఖ్యంగా ఈవెన్ మీకు వెస్ట్రన్ కంట్రీస్లో కూడా గర్ల్స్ అనగానే వాళ్ళని ఒక రకంగా, బాయ్స్ అంటే ఒక రకంగా,
ఈవెన్ అమెరికా లాంటి దేశాల్లో కూడా ఉంది, ఈ సమస్య ఉంది. గర్ల్స్ ఆర్ ట్రీటెడ్ డిఫరెంట్లీ, బాయ్స్ ఆర్ ట్రీటెడ్ డిఫరెంట్లీ. సో అయితే మనకు అది ఎక్కువ, ఆ ప్యారిటీ మనకి ఎక్కువ, మన దేశంలో ఇంకా ఎక్కువ ఉంది. సో దీనికి ఏంటంటే ఆ అప్రోచ్ మారాలి. దట్ అప్రోచ్ హ్యాస్ టు చేంజ్. బోత్ ఆర్ ఈక్వల్స్. అంటే మీకు బయాలజికల్గా మీకు సైంటిఫిక్గా చూసినప్పుడు దెర్ విల్ బి లాట్ ఆఫ్ వేరియేషన్స్. మెన్ ఆర్ మేడ్ డిఫరెంట్లీ, ఉమెన్ ఆర్ మేడ్ డిఫరెంట్లీ. దాంట్లో మనం డిస్ప్యూట్ చేసేది ఏం లేదు. కానీ వాళ్ళు ఫ్యూచర్ గురించి, హౌ దే లుక్ ఎట్ లైఫ్ అండ్ హౌ దే వాంట్ టు గ్రో ఇన్ దేర్ లైఫ్, వాటిలో ఆ మైండ్ సెట్ ఉంది చూసారు. దాంట్లో ఏంటంటే దే షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ. వెల్, గర్ల్ ఆల్సో కెన్ హ్యావ్ ఈక్వల్ రైట్స్ లైక్ ఎ బాయ్. సో దురదృష్టవశాత్తు ఆ అవగాహన మనకి రావడం లేదు కదా. ఈ మధ్య మనం ఒక ఇన్సిడెంట్ చూసాం. ఆ అమ్మాయి ఎవరినో తనకి ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకుందని అమ్మాయి భర్తను చంపేశారు. అది అంటే ఆడపిల్ల ఎవరినో వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే పరువు పోతుంది, మన పిల్లడు చేసుకుంటే ఏం కాదు. దట్స్ ది యాటిట్యూడ్ వాట్ వీ హ్యావ్, అన్ఫార్చునేట్. మళ్ళీ దానికి తోడు ఆ అమ్మాయి మీద డిఫరెంట్ వ్యాఖ్యానాలతోటి మళ్ళీ ఫేస్బుక్లో పోస్టింగ్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇట్స్ సో పెయిన్ఫుల్. ఈవెన్ వెల్ ఎడ్యుకేటెడ్ ఆడపిల్లలకు సంబంధించి ఎన్ని అఘాయిత్యాలు జరిగినా కూడా సొసైటీలో మన పరువు పోతుంది, మన పిల్ల ఇలా చేసేదంటే రేపు పొద్దున తనకు పిల్ల అవ్వదేమో అని చెప్పి భయంతో తల్లిదండ్రులు చాలా వరకు కూడా దాన్ని బయటకు చెప్పరు. వాళ్ళు తిడతారేమో అని భయానికి ఆడపిల్లలు కూడా జరిగింది చెప్పట్లేదు. సో ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా ఒక అవేర్నెస్ రావాలి. వాళ్ళ ఫ్రీడమ్ని, అంటే తన కూతురే వాళ్ళకి చెప్పుకునేలాగా ఫ్రీడమ్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకటి, మనం ఈ భూమి మీద ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు అన్ని రకాల వింత మనుషులు మన చుట్టూ ఉంటారు, అన్ని రకాలు ఉంటారు. మదర్ థెరెసా, మహాత్మా గాంధీ లాంటి గొప్ప వ్యక్తులు ఉంటారు, బిన్ లాడెన్ లేకపోతే దావుద్ ఇబ్రాహిం లాంటి క్యారెక్టర్లు ఉంటారు. వాళ్ళు ఎవరో అక్కర్లేదు. ఇట్ కుడ్ బి అవర్ ఓన్ బ్రదర్, అవర్ ఓన్ సిస్టర్, అవర్ ఓన్ అంకుల్, అవర్ ఓన్ నైబర్, అవర్ ఓన్ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్. ఇట్ కుడ్ బి ఎనీబడి. సో ఈ సమాజంలో ఉన్నప్పుడు మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మీ పిల్లలు లేదా మీ కుటుంబ సభ్యులు వీళ్ళని ఏదో ఒక సమయంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే ఇట్స్ ఆల్ ప్యూర్ లక్, ప్యూర్ లాటరీ. సో ఆ ఎదుర్కొన్నప్పుడు ఏదైనా విపత్తు వచ్చినప్పుడు a family member, that child or a family member, that could be a spouse, it could be anybody కదా. మా సిస్టర్ కావచ్చు, నా వైఫ్ కావచ్చు, నా కజిన్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు నీ దగ్గరికి రాగలగాలి, వచ్చి ఆ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పగలగాలి, ఇది దిస్ ద సిచ్యువేషన్ వాట్ ఐఎమ్ ఫేసింగ్. దురదృష్టవశాత్తు మనకు అది తక్కువ. దాన్ని ఆ ఎంపతి అన్నది చూసారు. ఏది ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఎక్కడ ఏం ప్రాబ్లం ఏంటి, లేదా మేబీ వీ గో ఫర్ ఎ కౌన్సిలింగ్, మంచి కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి ఆ హెల్ప్ తీసుకుని, ఆ సపోర్ట్ తీసుకుని దాన్ని ఎలా హ్యాండిల్ చేద్దాం అని ఆలోచించే అంతటిది లేదు. వీళ్ళు ఆల్రెడీ ప్రతి ఒక్కరు కూడా మాకు అన్నీ తెలుసు, వీ నో ఎవ్రీథింగ్ అనే దీంట్లోనే ఉండిపోతాడు. అవతల వ్యక్తి యొక్క అభిప్రాయం ఎలా ఉంది, దాంట్లో నేను ఆలోచించగలిగిందే ఉంది, దాంట్లో నేను నేర్చుకోగలిగిందే ఉంది, అది నాకు ఏ విధంగా లాభిస్తుంది. ఫైనల్ మీకు ఏం కావాలి, యూ నీడ్ ఫ్యామిలీ పీస్. ఓకే, అయితే ఈ ఫ్యామిలీ పీస్ని, ఈ ఫ్యామిలీ హ్యాపీనెస్ని కండిషన్స్కి కనెక్ట్ చేశారు అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, పలానా వ్యక్తుల వాళ్ళ దృష్టిలో నేను గొప్ప వ్యక్తిని, దెన్ ఐ హ్యావ్ ఎ జాయ్, ఐ హ్యావ్ పీస్. సో ఈ కండిషన్స్ పెట్టుకున్నప్పుడు నేను సంతోషంగా ఉండాలి అంటే నేను ఈరోజు మంచి చొక్కా వేసుకున్నప్పుడు అవతల చొక్కా బలం ఉందనాలి, దెన్ యూఆర్ హ్యాపీ. అదర్వైజ్ అంటే నా చొక్కాని వాళ్ళు గుర్తించలేదు అంటే నా పరిస్థితి బాగలేదు అంటే నేను వేస్ట్ చేశాను, దిస్ ఇస్ ద సెకండరీ థింగ్. అట్లాగే నీ అంతటి నువ్వు మిర్రర్ ముందు నిలబడి యూ అసెస్ యువర్ సెల్ఫ్, హౌ యూ ఫీల్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ వాట్ అదర్స్ ఫీల్ అబౌట్ యూ, అన్లెస్ దెర్ ఇస్ అ బిజినెస్. ఇప్పుడు సినిమా యాక్టర్ ఉన్నాడు, సినిమా యాక్టర్ ఉన్నప్పుడు వాడు ప్రజలకు నచ్చాలి కదా, అప్పుడే వాళ్ళు టికెట్ కొంటారు, లేకపోతే కొనరు. అప్పుడు వాడు ఆలోచించాలి, నేను లావుగా ఉండాలా, సన్నగా ఉండాలా, లేకపోతే హెయిర్ స్టైల్ మార్చాలా, చొక్కా మార్చాలా, గోడ మీద నుంచి దూకాలా, దూకినట్టు నటించాలా,
బైక్ నడపాలా, దెర్ కుడ్ బి సో మెనీ థింగ్స్. రజనీకాంత్కి ఆ మేనరిజంని లైక్ చేసి గొప్ప హీరో అయిపోయాడు. కాబట్టి రజనీకాంత్ అటువంటి ట్రైల్ వేసుకుంటూ ఉంటాడు. సో ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీ అనేది వాళ్ళ ఇన్నర్ హ్యాపీనెస్, వాళ్ళ ఇన్నర్ పీస్ అనేది బాహ్య సమాజానికి కనెక్ట్ చేసినప్పుడు మీరు మీ కుటుంబ సభ్యుల మీద ఒత్తిడి ఎక్కువ చేస్తారు. ఒత్తిడి ఎక్కువ చేస్తే అది మీ కుటుంబానికి రావాల్సినటువంటి ఆ పీస్ని తినేస్తుంది, కట్ చేసేస్తుంది. అలా కాకుండా మా కుటుంబం హ్యాపీనెస్ని మేమే డిసైడ్ చేస్తాం, అవర్ ఓన్ ఫ్యామిలీ. ఓకే, ఎవరు ఫాదర్, మదర్, చిల్డ్రన్, దే విల్ డిసైడ్. ఓకే, వాట్ మేక్స్ అస్ హ్యాపీ, వాట్ డజంట్ మేక్ అస్ హ్యాపీ. యాజ్ ఫార్ యాజ్ మీరు మీ ఇంట్లో చేసేటువంటివి ఇతరులకు ఇబ్బంది కలిగించినంత వరకు యూ హ్యావ్ ఎవ్రీ రైట్. అంటే సమాజంలో నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఎటువంటి మిగతా ఇబ్బందులు రాకూడదు, నాన్ సెన్సికల్ ఇబ్బందులు రానంత వరకు యు ఆర్ కంఫర్టబుల్. నువ్వు కాటన్ డ్రెస్ వేసుకుంటానన్నావు, ఇట్స్ ఓకే, యూ హ్యావ్ దట్. వాట్ ఇస్ దట్? నువ్వు ఏం డ్రెస్ వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఇట్స్ యువర్ చాయిస్. వాట్ కీప్స్ యువర్ ఫ్యామిలీ, విత్ ఇన్ ద ఫ్యామిలీ ఎవ్రీబడి హ్యాపీ, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే ఈ కండిషన్స్ ఎప్పుడైతే ఫ్యామిలీ మెంబర్స్ అర్థం చేసుకుంటారో అప్పుడు ప్రతి ఒక్కరు ఒకరికొకరు కనెక్ట్ అయ్యి వాళ్ళ ఇష్యూస్ని షేర్ చేసుకోగలరు. ఇప్పుడు ఈ చెప్పినటువంటి ఈ అబ్యూస్ కానీ, సెక్షువల్ అబ్యూస్ కానీ, మరొకటి కానీ ఏ ఇష్యూస్ వచ్చినా కుటుంబంలో ఒకరికొకరికి సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. ఓకే, ఇంటర్డిపెండెన్స్. అండ్ సార్ అలాగే ఈ రోజుల్లో చూసుకుంటే ఆడపిల్ల అనగానే కూడా ప్రతి కుటుంబంలోని వాళ్ళ తల్లిదండ్రులకి చాలా టెన్షన్ వాతావరణం అనేది ఉంటుంది. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో, ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందో అని చెప్పి, అంటే ఆడపిల్ల ఫేస్ చేయాల్సి వస్తుందని భయం, వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుందని భయం. చిన్నప్పటి నుంచి కూడా ఆడపిల్లకి ఎలాంటి ప్రాబ్లం, ఇలా లైంగికంగా కానివ్వండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలనేది కూడా వాళ్ళు ముందుగా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి సో ప్రిపేర్ చేయాలంటే ఏం చేయాలి, ఆడపిల్లల యొక్క పెంపకం అనేది ఏ ఏజ్ నుంచి వాళ్ళకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తెలిసేలాగా ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మంచిదంటారు? ఒకటమ్మా, మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఈ సంక్లిష్ట పరిస్థితులన్నింటిలో కూడా మనకేం మ్యాజిక్ సొల్యూషన్స్ ఏం లేవు. ఎవ్రీ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్ అండ్ ప్రతి చైల్డ్ డిఫరెంట్. వాళ్ళ ఇంటలెక్చువల్ మేకప్ కానివ్వండి, ఆ బయాలజికల్ సిస్టమ్స్ కానివ్వండి, ఈచ్ చైల్డ్ ఇస్ డిఫరెంట్. సో అందరికీ ఒకే రూల్ అప్లై కాదు. కానీ పేరెంట్స్ అందరూ ఏమనుకుంటారంటే ఇంకా చిన్నపిల్లే అనుకుంటారు. అంటే తన టీనేజ్కి వచ్చి తన కాలేజ్కి వెళ్తున్నా కూడా ఇంకా చిన్నపిల్లే అనుకుంటారు. కానీ ఆ ఏజ్కి కూడా తనకు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి కదా, సో చెప్పాల్సిన అవసరం పేరెంట్స్కి ఉంది. ఇప్పుడు ముఖ్యంగా మీకు సింపుల్ విషయం, యాజ్ టీనేజ్ చిల్డ్రన్ దే గ్రో అప్, వాళ్ళు టీనేజ్కి వచ్చేసరికి వాళ్ళల్లో హార్మోనియల్ చేంజెస్ వచ్చేస్తాయి. సో దే డెవలప్ ఆల్ ది ఎమోషన్స్ అండ్ ఆల్ ది ఫీలింగ్స్ ఆఫ్ అన్ అడల్ట్. ఇక్కడ ఏమవుతుందంటే అమ్మాయి లేదా అబ్బాయి ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు. సపోజ్ ఎ గర్ల్ లుక్స్ ఎట్ ఎ బాయ్ అండ్ ఎ బాయ్ లుక్స్ ఎట్ ఎ గర్ల్. సో ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో దాన్ని మనం ఒక సిన్ లాగా చూస్తున్నాం. పాపం, చాలా పెద్ద పాపం. హౌ కెన్ యూ లుక్ ఎట్ ఎ గర్ల్, హౌ కెన్ యూ లుక్ ఎట్ ఎ బాయ్? అది పేరెంట్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి. క్లాస్లో టీచర్ కూడా పొరపాటునాడు ఆ ఇన్ఫాక్చుయేషన్ తోటి, సపోజ్ ఈ లుక్స్ ఎట్ ఎ గర్ల్, దెన్ ఇమీడియట్లీ టీచర్ టేక్స్ ఆన్ ఇట్. నాకు అర్థమైనంతలో ఇక్కడ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ న్యాచురల్ ఎమోషన్స్, దే కమ్ టు ఎవ్రీబడి. మనం కూడా ఆ స్టేజ్ నుంచే ఇక్కడికి వచ్చాం, ఆ వయసులో వచ్చాం. సో ముందు టీచర్కి ఏంటంటే ఇట్స్ ఓకే టు గెట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఎ గర్ల్ ఆర్ ఎ బాయ్, బట్ దిస్ ఇస్ నాట్ ద రైట్ ఏజ్ టు డిసైడ్ యువర్ ఫ్యూచర్ పార్ట్నర్ అనేది పిల్లలకి, అరే నాన్న ఈ వయసులో ఇటువంటి ఎమోషన్స్ రావడం సహజం. అయితే యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. అది ఏ విధంగా ఫోకస్ చేసుకోవాలి వాళ్ళని జస్ట్ చదువు మీద జాస్ పెట్టండి ఒక్క మాటతో కాదు కదా.
దెర్ ఆర్ టూల్స్, అవును. సైకలాజికల్ టూల్స్. ఆ టూల్స్ని చిల్డ్రన్కి మనం ఇవ్వాలి. హౌ యూ మేనేజ్ యువర్ ఎమోషన్స్, హౌ టు రిమైన్ కామ్, హౌ టు రిమైన్ బ్యాలెన్స్డ్, అది మనం పిల్లలకి నేర్పించడం. ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్నాయి, ఎక్కడ ఎంతమంది ఇన్స్టిట్యూషనల్ హెడ్స్ టీనేజర్స్కి హౌ టు మేనేజ్ యువర్ ఎమోషన్స్ అనే దాని మీద, హౌ టు స్టే క్వైట్, హౌ టు స్టే కామ్ అండ్ హౌ టు స్టే ఫోకస్డ్ అనే దానికి సైకలాజికల్ టూల్స్ ఇవ్వగలుగుతున్నారు. ఓకే. సో అన్లెస్ యూ గివ్ దీస్ టూల్స్, ఇప్పుడు మీరైనా నేనైనా మనకు స్ట్రెస్ వస్తుంది, హౌ యూ హ్యాండిల్ యువర్ సెల్ఫ్ డిఫికల్ట్ సిచ్యువేషన్. సపోజ్ మన ఫ్యామిలీలో ఒకరికి కరోనా వచ్చింది, హౌ టు హ్యాండిల్ దట్ సిచ్యువేషన్. ముందు సైకలాజికల్ ప్రిపరేషన్. యూ నీడ్ టు స్టే క్వైట్, యూ నీడ్ టు స్టే కామ్, యూ నీడ్ టు స్టే బ్యాలెన్స్. ముందు మన మోరల్ కరేజ్ రావాలి ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం. దెన్ గ్యాదర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్, గెట్ ఇన్ టచ్ విత్ ఎ డాక్టర్. సో ఈ సైంటిఫిక్ వే ఉంది. వెంటనే హైరాణ పడిపోయి భయపడిపోయి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఎంతమంది. ఒక జడ్జి కరోనా వచ్చిందేమో అనే అనుమానంతో జడ్జ్ హెస్ కమిటెడ్ సూసైడ్. సో ఒక జడ్జి సమాజానికి ఎంతో దారి కల్పించే ఆయన, అందరికీ దారి చూపించే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడంటే మన మెంటల్ హెల్త్ సిచ్యువేషన్ ఎలా ఉంది. సో ఇవన్నీ దేర్ ఆల్ ఇంటర్ రిలేటెడ్. ప్రతిదీ కూడా దేర్ ఆల్ ఇంటర్ రిలేటెడ్. దీనికి ఏంటంటే యూ నీడ్ దట్ కాంపోజిషన్, మెచ్యూరిటీ, మెంటల్ మెచ్యూరిటీ ఫ్యామిలీలో వచ్చినప్పుడు వీఆర్ ఫర్ అవర్ సెల్స్ అండ్ అవర్ చిల్డ్రన్ షుడ్ బి సేఫ్. సో ఈ పిల్లల్ని ఈ సేఫ్గా ఉంచుకునేదానికి ముందు ఆ పేరెంటల్ వాళ్ళ వాల్యూస్ ఏంటి, ముందు వాళ్ళ మీద వర్క్ చేయాలి, పిల్లల మీద కాదు. పిల్లల్లో ఎప్పుడు తప్పులు ఉండవండి, పేరెంట్స్లో తప్పులు ఉంటాయి. సో వీ నీడ్ టు వర్క్ ఆన్ దట్. ఆ పేరెంట్స్కి అవగాహన. అందుకనే స్కూల్స్లో, ఇన్స్టిట్యూషన్స్లో ఏంటంటే కనీసం 2 నెలలకు 3 నెలలకు ఒకసారన్నా పేరెంట్స్ని పిలిచి ఇది హౌ టు హ్యాండిల్ యువర్ చిల్డ్రన్ అనే దాని మీద వాళ్ళకి కనీసం ఒక అరగంట అన్న, ఒక చిన్న బుక్లెట్ అన్న, అవేమీ లేవే దురదృష్టవశాత్తు మనకి. ప్రతి ఒక్కరూ మొరటుగా చేయడం, అది ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, ఎవరైనా కూడా అందరూ మాకు తెలిసిన అవగాహన ఉంటాయి. అలా కాదు కదా. చిన్నప్పుడు నేను బిఫోర్ ఐ ఎంటర్ ఇంటూ ట్రైనింగ్ ఫీల్డ్, నా సన్ని నేను ఇతరుల ముందు తిట్టేవాడిని. నా ఉద్దేశం ఏంటి, ఇతరుల ముందు తిడితే వాడు తను కరెక్ట్ చేసుకుంటాడు, అది అవమానంగా తీసుకున్నాను. యాక్చువల్లీ ఇట్స్ అ క్రైమ్. నేను చేసింది క్రైమ్. ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. దట్ విల్ బూమరాంగ్. నేను చేయాల్సింది ఏంటంటే ఎవరు లేనప్పుడు ప్రైవేట్లీ ఐ హావ్ టు సిట్ విత్ హిమ్. సరే తర్వాత లేటర్ ఆన్ ఐ చేంజ్ మై అప్రోచ్ వెన్ ఐ రియలైజ్డ్ ఓకే దిస్ ఇస్ రాంగ్, దెర్ ఇస్ బెటర్ వే ఆర్ బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. సో అప్పుడు నేను ఐ స్టార్టెడ్ అప్లయింగ్. దెన్ ఐ నెవర్ హ్యాడ్ ఎనీ ఇష్యూస్. సో పేరెంటల్కి ఆ ముందు ట్రైనింగ్, వాళ్ళకి అవేర్నెస్ వచ్చినప్పుడు యూ విల్ సీ మోర్ అండ్ మోర్ హ్యాపీ ఫ్యామిలీస్. కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో హలో, కాల్ కలిసిందండి, మాట్లాడండి. హలో. ఓకే, కాల్ కట్ అయినట్టుంది సార్. అయితే ఇప్పుడు ఆడపిల్లల విషయంలో చూసుకుంటే ఇందాక నేను చెప్పినట్లు, సో లైంగికంగా దాడి జరుగుతున్నా, ఏమైనా అఘాయిత్యాలు జరుగుతున్నాయి అనుకున్నా కూడా 99% తెలిసిన వాళ్ళే ఉంటున్నారు. అంటే కుటుంబ సభ్యులు కానివ్వచ్చు, లేదంటే ఆటో డ్రైవర్ అవ్వచ్చు, బస్ డ్రైవర్ అవ్వచ్చు, క్లీనర్ అవ్వచ్చు, వాచ్మెన్ అవ్వచ్చు, ఇలా అంటే మన పరిధిలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నుంచే ఇలా జరుగుతుంది. సో ఈ ఫ్యామిలీ, ఎవరైతే ఆడపిల్లలు ఉన్న ఫ్యామిలీ ఉంటుందో, తల్లిదండ్రులు ఉంటారో, వాళ్ళు కుటుంబ సభ్యుల గురించి కానివ్వండి, ఇలా వాళ్ళతో ఎవరైతే టచ్లో ఉంటారో వాళ్ళకి సంబంధించి కొంత అవగాహన, ఇలా ఉంటున్నారు ఏంటి అని అడిగి కనుక్కోవాల్సిన అవసరం కూడా ఉంది. సో చుట్టుపక్కల వాళ్ళ యొక్క ప్రవర్తన గురించి పిల్లలకి ఎలా వాళ్ళు గైడ్ చేయాలి? ఇక్కడ వచ్చిన ఛాలెంజ్ ఏంటంటమ్మా, మనకు ఎవరు నేను పాపిని, నేను ఈ పనులన్నీ చేస్తాను ఎవరు చెప్పడు కదా. ఆటో డ్రైవర్ కావచ్చు, మీ నైబర్ కావచ్చు, లేదా మీ ఫ్యామిలీ. ఐ టెల్ యూ, నాకు 2006లో ఒక కార్పొరేట్ స్కూల్లో నేను కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్ చేస్తుంటే అమ్మాయి, ఐ థింక్ షీఈస్ ఇన్ 9th class or 10th class. సార్ నేను ఐ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ పర్సనల్లీ విత్ యూ, ఐ వాంట్ టు టాక్ టు యూ పర్సనల్లీ, నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సార్. ఓకే సార్, మళ్ళీ వేరే పక్కన చైర్ వేయించుకొని కూర్చొని మనం మాట్లాడితే హర్ ఓన్ బ్రదర్ వాజ్ మాలెస్టింగ్ హర్. ఓకే, హర్ ఓన్ బ్రదర్. అదే దాంట్లో పెద్ద ట్రాజడీ ఏంటంటే, తర్వాత అమ్మాయి ఏ ఊరు నుంచి వచ్చింది ఏంటి అని మొత్తం ఎంక్వైరీ చేస్తే షీఈస్ ద డాటర్ ఆఫ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్.
తర్వాత వాళ్ళు Okay. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారనమాట. హర్ ఫాదర్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. కానీ వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఉందని అప్పటికి నాకు తెలియదు. ఐ మూవ్ న్యూలీ టు హైదరాబాద్ ఫ్రమ్ చెన్నై. సో అట్లా విత్ ఇన్ ద ఫ్యామిలీలోనే జరుగుతున్నాయి. ఇప్పుడు సి అమ్మాయి తన ఓన్ బ్రదర్ తను మాలిష్ చేస్తున్నాడని వాళ్ళ ఫాదర్కి ఏం చెప్పుద్ది? అంతే కదా. సో ఇట్స్ అ డిఫికల్ట్ సిచ్యువేషన్. అదే ఐఎమ్ షూర్ మెనీ మనం ఎన్నో చోట్ల చూస్తున్నాం, ఫాదరే చేయడం చూస్తున్నాం, ఎన్నో చూస్తున్నాం. సో ఇవన్నీ ఏంటంటే అందుకే మదర్ ప్లేస్ వైటల్ రోల్. మదరు ఆ చైల్డ్ని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఆ బాడీ లాంగ్వేజ్ మారిపోద్ది, ఆ డిస్కంఫర్ట్ తెలిసిపోద్ది. ఆ అమ్మాయి వెన్ షీఈస్ మాలెస్టెడ్ అండ్ వెన్ షీ కాంట్ టెల్, ఓకే, హర్ బాడీ లాంగ్వేజ్ విల్ బి డిఫరెంట్. సో మదర్స్ చాలా సెన్సిటివ్గా ఉండాలి చిల్డ్రన్ విషయంలో. రౌండ్ ద క్లాక్ ఉండాలి, ముఖ్యంగా గర్ల్స్ విషయంలో. ఈవెన్ బాయ్స్ని కూడా మాలెస్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. యూ ఫేస్ దట్ సిచ్యువేషన్. Even boys are molested. Okay. You can't say only for girls. Even for boys it can happen. మీకు హ్యూమన్ బిహేవియర్లో ఉన్నంత కాంప్లెక్స్ ఛాలెంజెస్ అవి యానిమల్ కింగ్డమ్లో ఉండవు. సో యూ విల్ ఫైండ్ స్ట్రేంజ్ ఛాలెంజెస్, స్ట్రేంజ్ బుల్లింగ్ ఎన్ని ఉంటాయి. ఈవెన్ వెన్ ఐ వాజ్ ఇన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉన్నప్పుడు ఐ వాజ్ జస్ట్ న్యూ. ఒక కాలర్ ఉన్నారు సార్, మాట్లాడి కంటిన్యూ చేద్దాం. హలో హలో ఓకే హలో ఓకే, కాల్ కట్ అయింది సార్. సో ఇప్పుడు మీరు చెప్తున్నట్లే ఆడపిల్లకి సంబంధించి నిజంగానే 24 hours అబ్జర్వ్ చేయాలి అని చెప్పి మీరు చెప్తున్నారు. కానీ అందులో కొంతమంది ఆడపిల్లలు చాలా సెన్సిటివ్ ఉంటారు. అంటే అందరూ ప్రతిదీ స్ట్రాంగ్గా తీసుకుంటారు, ఫైట్ చేయగలుగుతారు, ఫ్రీగా చెప్తారని మనం చెప్పలేం. చాలా సెన్సిటివ్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు, చిన్న విషయానికి బాధపడే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరికి చెప్పుకోరు, వాళ్ళలో వాళ్ళు డిప్రెస్గా ఫీల్ అయిపోతూ. సో చివరికి మనం చాలా కేసెస్ కూడా చూసాం, వాళ్ళు సూసైడ్ చేసుకునే వరకు కూడా వెళ్ళని చూసాం. సో అలాంటి ఆడపిల్లలకి మనం ఎలాంటి ధైర్యం చెప్పొచ్చు అంటారు? ఇట్స్ అగైన్ పేరెంట్స్ అండ్ టీచర్స్ కూడా. ఎందుకంటే ఈ చైల్డ్ స్కూల్కి వెళ్ళింది అనుకోండి, స్కూల్లో కూడా ఇటువంటి డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్న చైల్డ్ వాళ్ళ బిహేవియర్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, వాళ్ళ ప్రవర్తన మారిపోద్ది. సో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. కానీ వాళ్ళు పిల్లలే కదా, తనతోటి సమాన వయసు ఉన్న ఆడపిల్లలకి లేదా మిగతా ఫ్రెండ్స్కి కానివ్వండి, వాళ్ళు బహుశా అంత ఈజీగా ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. ఇది షీఈస్ తను అబ్నార్మల్గా ఉంది అన్న విషయాన్ని తన ఫ్రెండ్స్ గుర్తించలేకపోవచ్చునేమో, చెప్పలేము. సో బెస్ట్ పీపుల్ ఎవరంటే పేరెంట్స్ అండ్ టీచర్స్. టీచర్ కెన్ ఆల్వేస్ ఐడెంటిఫై. క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు వాళ్ళు డిప్రెసివ్గా ఉన్నారా, మూడీగా ఉన్నారా. అయితే టీచర్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే టీచర్ ఎప్పుడు కూడా తన డెలివరీ మీద ఫోకస్ అయి ఉంటాడు. నేను ముందు నా క్లాస్ ముగిచేసుకోవాలి, ఐ మస్ట్ టీచ్ వెల్. సో నేను టీచ్ వెల్ అనే దాంట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఎవరన్నా చైల్డ్ కాస్త ఇండిఫరెంట్గా కనిపించినప్పుడు నా ఫోకస్ ఎక్కడ వెళ్తుందంటే షీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై క్లాస్. తను నా క్లాస్లో ఇంట్రెస్ట్ లేదు, మీన్ షీఈస్ నాట్ సిన్సియర్. ఓకే, అక్కడ బ్లేమ్ గేమ్ వెళ్ళిపోద్ది, తప్పు పడ్డం మొదలు పెడతాం. ఈ పిల్ల సిన్సియర్ కాదు, సీరియస్ కాదు, సో నేర్చుకోవడానికి సిద్ధంగా లేదు, ఈ ఆలోచనలు వస్తాయి. అలా కాకుండా టీచర్ కానీ కాస్త మైండ్ అప్లై చేసి, లేదు ఈ అమ్మాయి ఇలా ఉంది, నా ప్రజెంటేషన్ బాగానే ఉంది, క్లాస్లో ఉన్న వాళ్ళందరూ ఏంటంటే ఈ అమ్మాయి ఒకటే ఎందుకు నా వైపు చూడలేకపోతుంది, ఎందుకు క్లాస్ వెళ్ళలేకపోతుంది అనేది తను ఫోకస్ చేసుకుంటే, దెన్ ఆఫ్టర్ ద క్లాస్ ఇస్ ఓవర్ మేబీ ఆ చైల్డ్ని స్కూల్ సైకాలజిస్ట్కి రెఫర్ చేయడం, లేదా ప్రిన్సిపల్ అడ్మిన్ స్టాఫ్కి రెఫర్ చేయడం. క్లాస్లో కాస్త ఇండిఫరెంట్గా ఉంటుంది అంటే అప్పుడు ఆ అమ్మాయికి హెల్ప్ చేయొచ్చు. టీచర్స్ కెన్ హెల్ప్. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టే స్కూల్లో సైకాలజిస్ట్ స్టాఫ్ ఉండాలి అని చెప్పారు. కానీ ఎన్ని స్కూళ్ళల్లో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు, ఒక్కరిని కూడా మనం చూడలేము ఒక స్కూల్లో కూడా. కానీ అది చాలా అవసరం, ఎందుకంటే ఇంట్లో ఎంతసేపు ఉన్నా కూడా అంతే సమయం వాళ్ళు స్కూల్లో కూడా ఉంటారు. ఒక 8 hours స్కూల్లో వాళ్ళు స్పెండ్ చేస్తున్నారంటే తక్కువ సమయం కాదు, చాలా ఎక్కువ సమయం. కాబట్టి ప్రతి స్కూల్లో కూడా మీరు చెప్పినట్టే ఒక పర్సన్ అలాంటి వాళ్ళు ఉండి, ఇలా డిస్టర్బ్డ్గా ఉన్న వాళ్ళు కానివ్వండి, ఏదైనా కొంచెం డిప్రెస్గా ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి సంబంధించి ట్రీట్ చేయాల్సిన అవసరం, కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఒకటి కదమ్మా, దీస్ చిల్డ్రన్ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ది నేషన్, ద సొసైటీ.
అవును. డొనాల్డ్ ట్రంప్ వచ్చాడు. డొనాల్డ్ ట్రంప్ ఆల్సో వాజ్ అ స్టూడెంట్ చైల్డ్ ఎట్ ఎ టైమ్. సో డొనాల్డ్ ట్రంప్ చైల్డ్హుడ్ టైంలో ఆ టీచర్స్, ఆ పేరెంట్స్ రైట్ కరెక్టివ్ స్టెప్స్ తీసుకొని ఉంటే ఈరోజు అమెరికా అంత డిస్రప్టివ్గా ఉండదు. నెంబర్ 1. ఓకే. అదే అమెరికా బ్రహ్మాండంగా ఉంది. అందులో డొనాల్డ్ ట్రంప్ ఇంకొక 5 సంవత్సరాలు, ఇంకో 4 సంవత్సరాలు కాదు 40 సంవత్సరాలు వాడు బతకాలి, గెలవాలని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వి డోంట్ నో. అందువల్ల సో అయితే ఒకటేంటంటే స్కూల్స్లో అట్లీస్ట్ ఈవెన్ స్కూల్ ప్రిన్సిపల్ సైకాలజిస్ట్ లేకపోయినా కూడా కొంతమంది స్కూల్ ప్రిన్సిపల్స్కి కౌన్సిలింగ్ స్కిల్స్ ఉంటాయి. మంచి న్యాచురల్ ఎంపతి ఈస్ ద మెయిన్ కీ వర్డ్. ఇప్పుడు కౌన్సిలర్స్ కూడా సైకాలజిస్టులు ఉన్నా కూడా సైకాలజిస్ట్లో కూడా మళ్ళీ నార్సిస్టులు ఉంటారు, బుల్లీస్ ఉంటారు. ఓకే, నో వన్ ఈజ్ బార్డ్ ఫ్రమ్ దీస్ థింగ్స్. కొంతమందికి వచ్చేస్తాయి సహజంగా. అక్కడ ఏంటంటే ఆ ఎంపతి ఉన్న టీచర్ ఎవరైనా కూడా, నాట్ నెసెసర్లీ ఎ సైకాలజిస్ట్, ఎ టీచర్ హూ హ్యాస్ క్వాలిటీ ఎంపతి ఆ స్కిల్స్ ఉన్న వ్యక్తి కానీ ఉంటే దెన్ దే కెన్ హెల్ప్ చిల్డ్రన్ అండ్ దే కెన్ సపోర్ట్ చిల్డ్రన్. ఓకే. మరి పిల్లల పెంపకానికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలున్నా, అలాగే మీ పిల్లల బిహేవియర్లో ఏమైనా చేంజెస్ మీరు గమనించినా సరే మీరు లైవ్ కార్యక్రమానికి ఫోన్ చేసి మాట్లాడవచ్చు. మీ పిల్లలకు సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా, సమస్యలున్నా సరే మరి వాటికి సంబంధించి చక్కటి సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు మోహన్ కే రావు గారు సైకాలజిస్ట్ ఉన్నారు. కాబట్టి మీరు లైవ్ కార్యక్రమానికి ఫోన్ చేయవచ్చు. స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తున్నాయి కదండి, వాటికి ఫోన్ చేయగలరు. అయితే సార్, మనం మాట్లాడుకున్నట్లయితే అబ్బాయిల పెంపకం కూడా చాలా ఇంపార్టెంట్ సమాజంలో. సో వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఒక చక్కటి వేళ గైడ్ చేయాల్సిన అవసరం ప్రతి పేరెంట్కి ఉంది. కాబట్టి అబ్బాయిల విషయంలో పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చిన్నప్పటి నుంచే? అబ్బాయిలు ఎప్పుడు కూడా మీకు మోర్ ఆఫ్ అవుట్ గోయింగ్, సో అవుట్ గోయింగ్ బిహేవియర్ ఉంటుంది బాయ్స్కి ఎప్పుడు. సో వీళ్ళని ఏంటంటే యూ నీడ్ the focus on them. And బాయ్స్లో ఈవెన్ గర్ల్స్లో కూడా ఇప్పుడు ఏంటంటే దే లవ్ అడ్వెంచర్స్. ఇప్పుడు మోడర్న్ డే చిల్డ్రన్ ఏంటంటే దే లవ్ అడ్వెంచర్స్. సో అయితే పేరెంట్స్ ఏంటంటే సేఫ్టీ ప్రికాషన్ ఒకటి మైండ్లో పెట్టుకుని అడ్వెంచర్స్ జోన్కి పోనివ్వడం. సో అడ్వెంచర్ అంటే ఏదో కొండలు ఎక్కడమే అక్కర్లేదు. ఈవెన్ స్మాల్ ఎక్స్పెరిమెంట్స్, చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళు ఏదన్నా చేయదలుచుకున్న వాళ్ళ అకాడమిక్గా కానివ్వండి లేదా స్పోర్ట్స్లో కానివ్వండి, చిన్న చిన్నవి. నేను ఏం లేదు, ఒక 4 టెన్నిస్ బాల్స్ తెచ్చిచ్చి జగ్లింగ్ చేయరా అని చెప్పచ్చు. ఇట్స్ అన్ అడ్వెంచర్. అంటే అడ్వెంచర్ అంటే వాళ్ళని ఛాలెంజ్ చేసే యాక్టివిటీ. వాళ్ళ కెపాసిటీస్ని, నార్మల్ కెపాసిటీస్ని ఛాలెంజ్ చేయగలగాలి. సో అక్కడ వాళ్ళు ఏంటంటే టేమ్ అయిపోతారు, కామ్ అయిపోతారు. ఓకే, ఐఎమ్ డూయింగ్ సంథింగ్ స్పెషల్ అనే ఆ సెల్ఫ్ ఎస్టీమ్ కూడా కాస్త ఇంప్రూవ్ అవుతుంది. మెయిన్ మీకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఏంటంటే చిల్డ్రన్ బిహేవియర్లో వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్. వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ ఎప్పుడు కూడా అది ఇన్ పాజిటివ్ స్టేట్లో ఉండేది చూసుకోవాలి. ఇట్ షుడ్ బి బ్రిమ్మింగ్. సో అయితే ఏంటంటే చాలామంది పిల్లలు ఆత్మన్యూన్యతా భావంలో ఉండేదానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే పేరెంట్స్ దే డోంట్ అలో దెమ్. ఇట్స్ జస్ట్ సైకలాజికల్ ట్రిక్ అంతే, ఇంకా అంతకుమించి ఇంకేం లేదు. ద చైల్డ్ ఫీల్స్ కంప్లీట్ హర్ సెల్ఫ్, యా హిమ్సెల్ఫ్. సో దానికి పేరెంట్ రోల్, టీచర్ రోల్, ఇద్దరు రోలు ఉంటుంది దాంట్లో. అందుకనే పేరెంట్స్ ఎప్పుడు కూడా రెగ్యులర్ స్కూల్ విజిట్స్ చేయాలి, రెగ్యులర్గా టీచర్స్ తోటి ఇంటరాక్ట్ కావాలి. ఎందుకంటే టీచర్ ఆల్సో ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్. టీచర్లో కూడా పొరపాట్లు ఉంటాయి. టీచర్ ఏంటంటే దురదృష్టవశాత్తు మన స్కూల్ సిస్టమ్స్లో ఏంటంటే ఎక్కువ మంది వాళ్ళ ఫోకస్ ఏంటంటే టీచర్గా నా డ్యూటీ ఏంటి, టు డెలివర్ లెసన్స్, A+B² డెలివర్ చేయడం ఒక్కటే నా డ్యూటీ. సో ఐఎమ్ ఆన్ దట్. నా పోర్షన్ నేను కంప్లీట్ చేసుకున్నాను, ప్రాక్టీస్ చేయించాను, టెస్టులు పెట్టాను, మార్కులు వచ్చినాయి. మై డ్యూటీ ఈజ్ ఓవర్. కానీ టీచర్ ఈజ్ ద బిల్డర్ ఆఫ్ ద పర్సనాలిటీ ఆఫ్ ద క్లాస్ రూమ్. ఓకే, ఆ క్లాస్ రూమ్లో పర్సనాలిటీని తయారు చేసేది టీచర్. ఒక టీచర్ కాదు, మీకు 5 మంది 6 మంది 7 మంది టీచర్లు ఉన్నారు. సో ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క రకమైన ఇన్ఫ్లుయెన్స్ని, ఇంప్రెషన్ని చిల్డ్రన్ మీద వదులుతారు. సో అందుకని ఈ టీచర్ ఇంటరాక్షన్ కూడా ఉండి
పిల్లలు అట్లనే పేరెంట్స్ ఏంటంటే చిల్డ్రన్ తోటి కూడా ఇంటరాక్ట్ అవుతుంటారు. ఇంటరాక్ట్ అవుతూ యూ షుడ్ హ్యావ్ కీన్ ఐ ఏం చేస్తున్నారు అనేది. సో ఆ కీన్ ఐ ఉన్నప్పుడు దెన్ నేను ఆ చైల్డ్లో బిహేవియర్లో వాళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్ అవన్నీ వాళ్ళు మనతోటి చెప్తారు. చెప్పినప్పుడు దెన్ యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ ద టీచర్. ఈ ఫెసిలిటేషన్ చేయాలి పేరెంట్. టీచర్తో మాట్లాడి నా చైల్డ్కి ఈ ప్రాబ్లం ఉంది, హౌ కెన్ యూ హెల్ప్ మై చైల్డ్. అదే ఇక్కడ ఏంటంటే స్కూల్కి పోయిన వెంటనే పేరెంట్కి ఏంటంటే నేను డబ్బులు కడుతున్నాను, నేను కస్టమర్ని, వీడు నా సర్వెంట్ అనే అపోహ ఉండకూడదు. లుక్ ఎట్ టీచర్ యాజ్ ఎ హోలీ పర్సన్. టీచర్ అవునో కాదు మనకు అనవసరం, బట్ లెట్ ఇస్ మనం గుడికి వెళ్తాం, గుడికి వెళ్ళినప్పుడు దేవుడు కరుణిస్తాడో లేదో మనకి తెలియదు, వి డోంట్ నో. కానీ వెళ్ళైతే దండం పెట్టుకుంటాం, టెంకాయ కొడతాం, ఏదో మంత్రాలు చదువుతాం, ప్రే చేసి వచ్చేస్తాం. అవర్ డ్యూటీ ఇస్ టు ప్రే. ఓకే, what almighty or nature or luck or whatever you call it, what it gives back, it doesn't matter. Again you go tomorrow. You don't get upset. సో అదే విధంగా స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్తో ఏంటంటే మర్యాదపూర్వకంగా ప్రేమగా మరలా అడగడం, ఇంకా వాళ్ళతోటి ఆ టీచరు మీరు ఆశించిన ఫలితాలు మీ చిల్డ్రన్ మీద రాలేదు, లేదా చిల్డ్రన్ మీద మీరు ఆశించినంత ఫోకస్ టీచర్ మీ చైల్డ్కి ఇవ్వలేదు, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దెన్ యూ గో టు ద నెక్స్ట్ లెవెల్. సూపర్వైజర్ దగ్గరికి వెళ్ళండి, లేదా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళండి. ట్రై టు టేక్ హెల్ప్, టాక్ టు యువర్ చైల్డ్. ఇవి చేస్తూ కూడా స్టిల్ మీకు ఇంకా చైల్డ్కి కాస్త హెల్ప్ కావాలనుకుంటే దెన్ లుక్ ఫర్ సమ్ కౌన్సిలింగ్ సెషన్ విత్ సమ్ ప్రొఫెషనల్ పర్సన్, అండ్ దెన్ దట్ కెన్ హెల్ప్ ద చైల్డ్. ఇది ఒక్కటమ్మా, పిల్లలను పెంచడం అనేది మన సామాజిక బాధ్యత. ఫ్యూచర్లో నీ చైల్డ్ నీకు ముసలితనం వచ్చినప్పుడు నీ చైల్డ్ నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు అనే దానికంటే సమాజానికి నువ్వు ఇస్తున్న ఆస్తి. నువ్వు ఒక మదర్ తెరెసాని తయారు చేస్తావా, అబ్దుల్ కలాం తయారు చేస్తావా, లేక ఒక డొనాల్డ్ ట్రంప్ని తయారు చేస్తావా, లేక ఒక బిన్ లాడెన్ను, ఒక దావూద్ ఇబ్రహీంను. మన ఇండియాలో చాలామంది రాజకీయ నాయకుల పేర్లు ఉన్నాయి, డొనాల్డ్ ట్రంప్ తాతలు ఉన్నారు మనకి. సో ఇటువంటి నాయకులను సమాజానికి ఇస్తావా, ఇట్ ఈస్ యువర్ చాయిస్. నువ్వు ఆస్తి, సమాజానికి ఆస్తిని ఇస్తున్నావు. మంచి వ్యక్తిని ఇస్తే సమాజం ఎంతో సంతోషిస్తుంది, వాళ్ళు ఆనందంగా ఉంటారు. నువ్వు ఒక రాక్షసుని తయారు చేస్తే సమాజం కూడా అది కూడా వాడిని కూడా లైక్ చేసేవాళ్ళు ఉంటారు, ఆ రాక్షసుని కూడా లైక్ చేసేవాళ్ళు ఉంటారు. పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. ఓకే, సో అలాగే ఒక ఫ్యామిలీలో అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి, తనకి ఫిజికల్గా ఏమైనా ప్రాబ్లం వస్తే నాకు ఇలా ప్రాబ్లం ఉంది ఇదని చెప్పుకుంటారు. కానీ వాళ్ళు ఏమైనా ఆలోచిస్తున్నా, దేనికైనా టెన్షన్ పడుతున్నా, ఏదైనా డిప్రెషన్కి వెళ్తున్నా కూడా వాళ్ళని తొందరగా ఇంట్లో ఇలా ఉందా మా సిచ్యువేషన్ అని వాళ్ళు చెప్పే పరిస్థితి లేదు, చెప్పుకోరు కూడా. అండ్ వాళ్ళకి ఫ్రెండ్స్తో చెప్పుకునే అంత లీనియన్స్ కూడా పేరెంట్స్కి ఇవ్వరు. కాబట్టి సో ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి, వీళ్ళలో ఏదో మార్పు వస్తుంది, సంథింగ్ ఏదో రాంగ్ జరిగింది అని చెప్పి పేరెంట్స్ ఎలా గుర్తించవచ్చు పిల్లల విషయంలో? ఇప్పుడు మీకు ఎస్ఎస్ఆర్ ఇన్సిడెంట్ సైకలాజికల్ ఇష్యూ ఉన్నాయి కదా. దీపికా పడుకొనే, షీ టు అండర్వెంట్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. సో సినిమా వాళ్ళే చూస్తూ ఉన్నారు, డిప్రెషన్కి వెళ్ళిన చాలామంది ఉన్నారు. సో పిల్లల్లో ఏంటంటే ఇప్పుడు స్పెషల్లీ మోడర్న్ డే చైల్డ్హుడ్ ఈజ్ మోర్ ట్రబుల్సమ్. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ ట్రబుల్సమ్. ఇప్పుడు మీరు పెరిగినప్పటి ఉన్నంత ఆ ఫ్రీడమ్ మీ చైల్డ్కి ఇప్పుడు లేదు. మీరేమనుకుంటున్నారు, నేను పెరిగిన దానికంటే నా చైల్డ్కి నేను ఎక్కువ లగ్జరీస్ ఇస్తున్నాను, ఎక్కువ కంఫర్ట్ ఇవ్వగలుగుతున్నాను, ఎక్కువ బెటర్ లైఫ్ని, క్వాలిటీ లైఫ్ని నేను ఇవ్వగలుగుతున్నానని మీరు అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ సో. నేను ఎంజాయ్ చేస్తున్న ఫ్రీడమ్ నా సన్ ఎంజాయ్ చేయాలి. నా సన్ ఎంజాయ్ చేసిన ఫ్రీడమ్ నా గ్రాండ్ చైల్డ్ మే నాట్ గెట్ దట్. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అప్పుడు ఏంటంటే ఇంత కాన్సన్ట్రేషన్ లేదు. చైల్డ్ ఏం చేశాడు, పరిగెత్తడం, ఇన్ని ప్రెషర్స్, ఇంత నాన్ సెన్సికల్ థింగ్స్ అప్పుడు లేవు. లైఫ్ వాజ్ గుడ్, లైఫ్ వాజ్ కూల్. సో ఇప్పుడు ఏంటంటే ఇట్స్ ఎ ప్రెషర్ సిచ్యువేషన్. ఇట్స్ లైక్ ఎ ప్రెషర్ కుక్కర్. సో ఈ సిచ్యువేషన్లో మీకు చిల్డ్రన్ని వాళ్ళకి న్యాచురల్లీ హౌ ద చిల్డ్రన్ గ్రో న్యాచురల్లీ allow them to play. సో అసలు
తల్లిదండ్రులు ఏంటి ఎప్పుడు చూసినా పుస్తకం పట్టుకొని చదువు. మినిమం 1 hour నుంచి 2 hours వాళ్ళు ఆడుకోవాలి. సరే ఇప్పుడంటే కరోనా టైం కాబట్టి పిల్లలు ఎప్పుడు చూసినా ఆడుతూనే ఉన్నట్టు కొన్ని చోట్ల కనిపిస్తుంది. గుడ్, లెట్ దెమ్ రిలాక్స్. ఇంకొకటి పెద్దది నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ లెర్నింగ్ లాస్ అంటారు. ఈ కరోనా టైంలో లెర్నింగ్ లాస్ వల్ల పిల్లల భవిష్యత్తు ఏమైపోద్దో అని చాలామంది తల్లిదండ్రులు మళ్ళీ వీడు ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటాడా, ఈ 6 months 1 year గ్యాప్ వస్తుంది, రేపు మళ్ళీ ఇంకేమైపోతాడు వీడు ఇట్లనే వేగబండ్ అయిపోతాడని అట్లా ఏముండదు. చిల్డ్రన్ దే ఆర్ వెరీ ఫ్లూయిడ్, చాలా ప్లాస్టిక్ ఉంటుంది వాళ్ళ బ్రెయిన్స్. సో హ్యూమన్ బ్రెయిన్ ప్లాస్టిక్, చిల్డ్రన్ బ్రెయిన్ ఇంకా ప్లాస్టిక్ ఉంటుంది. మౌల్డ్ చేయడం చాలా ఈజీ. సో వీళ్ళు మళ్ళీ ఒకసారి రెగ్యులర్ స్కూల్కి పోవడం మొదలు పెడితే బట్ దే టేక్ టైం. పోయిన వెంటనే మరుసటి రోజు నుంచి వాళ్ళు మళ్ళీ చేంజ్ చేయొద్దు. గివ్ దెమ్ సమ్ కుషనింగ్ టైం, 5 to 6 months టైం కుషనింగ్ ఇస్తే దెన్ దే విల్ గెట్ ఇన్ టు రెగ్యులర్ రొటీన్లోకి, పాత రొటీన్లోకి మళ్ళీ వెళ్ళిపోతారు. అది పెద్ద విషయం కానే కాదు. అయితే నేను ముఖ్యంగా పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఈ లెర్నింగ్ లాస్ టైంలో మీ పిల్లల్ని వాళ్ళకి ఛాలెంజింగ్ యాక్టివిటీస్ ఇవ్వండి, స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇవ్వండి, సైక్లింగ్ కానీ ఇటువంటివి, లేదా బాస్కెట్బాల్ ఒకటి తీసుకుని చిన్న నెట్ ఒకటి ఇచ్చేసి దాంట్లో బాల్ వేయమనండి, లేదా టెన్నిస్ బాల్ తీసుకుని జగ్లింగ్ చేయమనండి. అండ్ గెట్ దెమ్ ఇంటూ ఫిజికల్ యాక్టివిటీ. గార్డెనింగ్ ఒకటి, కుకింగ్ ఒకటి, కుకింగ్ కూడా అలవాటు చేయండి పిల్లల్ని. టీచ్ దెమ్ హౌ టు కుక్, హౌ టు కట్ వెజిటబుల్స్, ఇవన్నీ. సో ఈ పీరియడ్ ఏంటంటే దే ఆర్ లెర్నింగ్ సంథింగ్ యూస్ఫుల్ ఫర్ దెమ్ ఇన్ దర్ లైఫ్, ఇన్ ద ఫ్యూచర్ లైఫ్. సో సంథింగ్ ఆర్టిస్టిక్, యాక్టింగ్ కానీ, వీడియోస్ చేయడం కానీ, చిన్నవి, ఇట్స్ అ ఫనీ థింగ్స్ యూనో. సో ఇలా మీరు చేస్తూ వెళ్తే యువర్ చిల్డ్రన్ విల్ స్టే ఇన్ ఏ గుడ్ స్టేట్ ఆఫ్ మెంటల్ స్టేట్. అది వాళ్ళ సైకలాజికల్ ఇది ఉంది చూసారు, వెల్ బీయింగ్, అది కరెక్ట్గా ఉంటే చాలు. పిల్లలు మళ్ళీ A+B² దాంట్లోకి వెళ్ళిపోవడం పెద్ద సమస్య కానే కాదు నాకున్న అవగాహనలో, ఎంత మాత్రం కాదు. ఇఫ్ టీచర్స్ ఆర్ గుడ్ అండ్ మీ చిల్డ్రన్ కానీ మంచి సైకలాజికల్ స్టేట్లో కానీ వెల్ బీయింగ్లో కానీ ఉంటే జస్ట్ ఫ్యూ వీక్స్ ఆర్ ఎట్ ద మోస్ట్ ఫ్యూ మంత్స్ దే విల్ గెట్ బ్యాక్ టు నార్మల్సీ. అందువల్ల దాని గురించి చూసుకోవద్దు. ఒకటే కీప్ దెమ్ ఎంగేజ్డ్, కీప్ దెమ్ బిజీ, ఓకే, విత్ సమ్ యాక్టివిటీ. ఇది చెప్పాను కదా, గార్డెనింగ్ వాళ్ళు వెళ్ళి తవ్వి ఏదైనా మొక్క వేసాడు, ఈవెన్ కిచెన్ గార్డెన్ ఆల్సో ఈజ్ ఫైన్. సో ఇటువంటి వాళ్ళని యాక్టివిటీస్లో ఉంచితే డెఫినెట్లీ దే విల్ స్టే ఇన్ గుడ్ స్టేట్ ఆఫ్ మైండ్. ఓకే, సో ఫిజికల్గా ఫిట్గా ఉండాలి అంటే చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి, మనం ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఓకే, ఫిజికల్గా ఫిట్గా ఉన్నారా లేదా అని చెప్తారు, కానీ తను మెంటల్గా ఫిట్గా ఉన్నాడా లేదా అనే విషయం ఎలా తెలుస్తుంది పేరెంట్కి? సో మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని హెల్తీగా ఉంచుకోవాలంటే ఒక చైల్డ్ ఏం చేయాలి అంటే చిన్నప్పటి నుంచి ఏం అలవాటు చేసుకోవాలి? అంటే ఒకటే, ఇట్స్ వెరీ టఫ్ క్వశ్చన్. మీరు అడిగిన ప్రశ్నకి కొద్ది లైన్లో సమాధానం చెప్పడం చాలా కష్టం. అయితే ఒకటి, మెంటల్ హెల్త్ని మీరు చూడడానికి చైల్డ్ నెంబర్ 1, చైల్డ్ ఏమన్నా అబ్నార్మల్ బిహేవియర్ ఉందా? నార్మల్ బిహేవియర్, అబ్నార్మల్ బిహేవియర్ చిన్న ఉంటాయి, అవి వేరే విషయం. అంటే ఎక్స్ట్రీమ్గా అబ్నార్మల్గా ఏమన్నా ఉంటున్నాడా అంటే ముఖ్యంగా బుల్లియింగ్, డిప్రెస్డ్గా ఉండడం, మూలలు కూర్చోవడం, ఎవరితో మాట్లాడుతున్నా ఉండడం, ఇట్లా రెబెలియస్గా ఉంటారు పిల్లలు. ఎదురు తిరిగాడు అనుకోండి, అది అబ్నార్మల్ అని మరలా ఏదో అనుకోవద్దు. చిల్డ్రన్ ఆర్ రెబెలియస్. ఇట్స్ క్వైట్ ముఖ్యంగా టీనేజ్లో. టీనేజ్ అంటే మీకు ఏదో 16, 17 అక్కర్లేదండి. 10 ఏళ్ళు దాటిన వెంటనే చిల్డ్రన్ ఆర్ మోడర్న్ డే చైల్డ్ ఈజ్ అ టీనేజర్ ద మూమెంట్ దే క్రాస్ దే క్యాన్. సో వాళ్ళు రెబెలియస్ ఉంటారు, మీకు ఎదురు ప్రశ్నలు వేస్తారు. దీస్ ఆర్ ఆల్ వెరీ నార్మల్. సో ఇటువంటి అబ్నార్మల్ బిహేవియర్ ఏదైనా ఉన్నప్పుడే యూ నీడ్ టు ఫోకస్ ఆన్ దాట్. ఒకటి, మేక్ షూర్ దట్ మీరు ఇచ్చే ఫుడ్ హెల్దీ ఫుడ్ ఉండేట్టుగా చూసుకోండి. దట్స్ అ ప్రైమరీ థింగ్. వాళ్ళ మెంటల్ హెల్త్ మీద మీరు ఇచ్చే ఆహారం చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అందువల్ల మేక్ షూర్ దట్ యూ గివ్ హెల్దీ ఫుడ్. దట్స్ ద నెంబర్ 1. అంటే లో క్యాలరీ, లో షుగర్, ఓకే, అండ్ దెన్ హై ప్రోటీన్, హై ఫైబర్. సో అది జంక్ ఫుడ్ కంప్లీట్ నో, కూల్ డ్రింక్స్ కంప్లీట్ నో, బిస్కెట్స్ కంప్లీట్ నో, చిప్స్ కంప్లీట్ నో.
సో దానికి మీరు ఆల్టర్నేట్ ఒకటి చేసి పెట్టుకోవాలి. చిప్స్ అంటే ఇంకా నేనేమి ఇవ్వను, మా మోహన్ రాజు చెప్పాడు చిప్స్ పెట్టద్దని, బట్ గివ్ దమ్ సమ్ అదర్ హోమ్ మేడ్ స్నాక్స్, అవి హెల్దీ స్నాక్స్, పల్లి పట్టీలు ఇటువంటివన్నీ ఎంతైనా ఇవ్వచ్చు, ఏం కాదు. సో అవి హెల్దీ ఫుడ్ ఇవ్వడం. మీకు మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. ఓకే, ఫిజికల్ యాక్టివిటీ ఉంటే ఆటోమేటిక్గా మెంటల్ హెల్త్ బాగుండేదానికి అవకాశాలు 99% ఉంటాయి. సో దే నీడ్ గుడ్ ఫిజికల్ యాక్టివిటీ. ఓకే, సో గుడ్ ఫుడ్, గుడ్ ఫిజికల్ ఫిట్నెస్ విల్ ఆటోమేటికలీ లీడ్ టు గుడ్ మెంటల్ హెల్త్. ఓకే, మ్యూజిక్, make them to listen to music, make them to dance, make them to write, drawing, coloring notebook ఇచ్చి coloring చేయమనండి. There's so many activities you could do. అయితే ఈ మొబైల్ ఫోన్ మాత్రం తప్పనిసరి ఏదైనా ఉంటేనే వాడేదానికి పర్మిషన్ ఇవ్వండి. అదర్ టైమ్స్ కీప్ ది బ్లూ స్క్రీన్ అవే. ఓకే, ఆ learning టైంలో allow them to use the blue screen. When there is no learning time, for playing, not the blue screen. For reading, blue screen. For playing, give them balls, give them bats. బయటికి వెళ్ళి ఆడుకోమని చెప్పండి, మీరు కూడా ఆడండి. ఓకే, tell them stories, ask them to tell a story. ఓకే, అసలు బిగ్గెస్ట్ అసెట్ ఫ్యూచర్ కిడ్స్కి ఏంటంటే కమ్యూనికేషన్. ఫ్యూచర్లో ఎవరైతే బాగా రాణిస్తారో అంటే ఎవరైతే హూ కెన్ టెల్ స్టోరీస్ వెల్. డొనాల్డ్ ట్రంప్ ఏంటి స్టోరీలు చెప్పి వచ్చాడు. కమ్యూనికేషన్ మన దేశంలో చాలా మంది గొప్ప నాయకులంతా గొప్ప నాయకులు లోపలేమో చెత్తే, వాళ్ళు కేవలం కథలు బాగా చెప్తారు కాబట్టి పెద్ద పెద్ద దీంట్లో వాడు చేసే అన్ని అదోపాలు. అక్కడ సర్వనాశనం చేసినా దానికి కథ చెప్పేసి మళ్ళీ సర్వైవ్ అవుతున్నాడు, ఆయనకి దండాలు పెడుతున్నాడు. సో మనకు అటువంటివి చేయొద్దు, మంచి పనులు చేస్తూ మంచి కథలు చెప్పే వాళ్ళగా మన పిల్లల్ని తీర్చిదిద్దుకుంటే దే విల్ హావ్ గుడ్ లైఫ్. ఓకే, పేరెంట్స్ వాళ్ళు ఫ్రీడమ్ ఇవ్వాలి అని ఇస్తే అతిగా ఫ్రీడమ్ ఇస్తారు, లేదంటే అతిగా కంట్రోల్ చేస్తారు. సో మీడియంగా ఉండాలి అని చెప్పి మీలాంటి సైకాలజిస్ట్ చెప్తూ ఉంటారు, కానీ అది వాళ్ళకి సాధ్యమయ్యే పని కాదు. అంటే ఎక్కువ కంట్రోలింగ్ చేస్తారు, మన కంట్రోల్లో ఉండాలి పిల్లలు అని చెప్పి, లేదంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి అని చెప్పి పూర్తిగా ఫ్రీడమ్ ఇచ్చేస్తారు. సో రెండు కూడా అది కరెక్ట్ కాదని చెప్తూ ఉంటారు కాబట్టి, సో వాళ్ళు ఎలా దాన్ని మేనేజ్ చేసుకోగలుగుతారు? డెమోక్రటిక్ పేరెంటింగ్ అంటే డెమోక్రటిక్ పేరెంట్. ఈ డెమోక్రటిక్ పేరెంటింగ్ అంటే వేర్ యూఆర్ బ్యాలెన్స్డ్. అంటే మీ బిడ్డకి మీ మీద కోపం వచ్చినప్పుడు మీ మీద అరిచే హక్కు ఉంటుంది. దట్ ఈస్ డెమోక్రటిక్ పేరెంటింగ్. ఓకే, మళ్ళీ కోపం తగ్గినప్పుడు ఐఎమ్ సారీ అని చెప్పి చెప్తాడు. మీ బిడ్డ మీ మీద అరిచినప్పుడు నా మీద అరుస్తావు నువ్వు అని చెప్పి కర్ర తీసుకొని బాధనం కానే కాదు. దట్ ఈస్ నాట్ పేరెంటింగ్. బిడ్డ అరిచినప్పుడు కామ్గా నవ్వుకోవాలి మనసులో. ఓకే, కోపం వచ్చింది, ఓకే గుడ్ గుడ్, లెట్ దెమ్ వెంట్ అవుట్. ఓకే, వాడికి కోపం వచ్చినప్పుడు అరుస్తాం మనం. ఈవెన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్ కూడా నేను చెప్తున్నాను కదా, భార్య కోపం వచ్చినప్పుడు భర్త మీద అరిస్తే భర్త కామ్గా ఉండాలి, మాట్లాడకూడదు. దట్స్ ద రూల్. ఓకే, భర్త కోపం వచ్చి అరిచినప్పుడు భార్య కూడా కామ్గా ఉండాలి. దట్స్ ద రూల్. ఆ రిలేషన్షిప్లో మీకు సక్సెస్ఫుల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరంటే ఇదే, హూ అప్లై దిస్ రూల్. ఓకే, భర్త అరిచేటప్పుడు భార్య మాట్లాడదు, భార్య అరిచేటప్పుడు భర్త మాట్లాడు, కామ్గా వింటాడు. బట్ ఆఫ్టర్వర్డ్స్ దే టాక్. ఈ కోపం అనేది కంట్రోల్ అయ్యాక కాదు కదా, ఆ క్షణం యూ వెంట్ అవుట్ అయిన తర్వాత కామ్ అయిపోతుంది. కామ్ అయిపోయినా అప్పుడు హనీ ఏంట్రా నువ్వు అరిచావు, ఏమైంది, యూనో దిస్ ఇస్ ద థింగ్, దిస్ ద సిచ్యువేషన్, ఈ విధంగా జరిగిందిరా, అందుకని ఇది జరిగింది, లేదా దీంట్లో ఏదైనా తప్పు ఉంటే నాకు చెప్పు. అప్పుడు ఆటోమేటికలీ హీ ఆర్ షీ విల్ అండర్స్టాండ్, ఓ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ,
These are simple words, you know, lubricant. Sorry, thank you, I love you. These are all lubricants. Children తోటి కూడా మనం I love you అని ఎన్నిసార్లు చెప్తే, కుక్కకి I love you అని చెప్తే అది దాని హార్ట్ బీట్ పెరిగిపోద్ది అంటే. నెక్స్ట్ ఐ రెడ్ ఆర్టికల్. ఓకే. కుక్కకి దానికే అర్థమవుతుంది మన భాష. I love you అని చెప్తే, బికాస్ యువర్ బాడీ లాంగ్వేజ్ I love you అనేది నువ్వు మొహం ఇలా పెట్టుకుని I love you అని చెప్పలేము కదా. When you say I love you, you're pleasant. You're communicating a positive vibration. సో ఆటోమేటిక్గా అది ఇది అవుతుంది. కుక్కే అలా అయినప్పుడు మనుషులకి ఇంకెంత ఉంటుంది. చైల్డ్ తోటి, వైఫ్ తోటి, ఫ్రెండ్స్ తోటి, ఎవరితోటైనా ఐ లవ్ యూ అంటే సినిమా వాళ్ళు చెప్పి ఐ లవ్ యూ కాదు. దిస్ ఇస్ ఐ రెస్పెక్ట్ యూ. ఐ లవ్ యూ ఇస్ నథింగ్ బట్ ఐ రెస్పెక్ట్ యూ, ఐ ఆనర్ యూ, యు ఆర్ వెరీ స్పెషల్ ఫర్ మీ. సో అది ఆ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు చిల్డ్రన్ తోటి కూడా, చిల్డ్రన్ అలో దమ్ టు షౌట్ బ్యాక్. అంటే పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఇప్పటి నుంచి అరుస్తున్నాడంటే రేపు పొద్దున మన మాట వినడు అని చెప్పి వాళ్ళకి ఆ ఛాన్స్ కూడా ఇవ్వరు. పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ అనేది ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అయితే ఏంటంటే చైల్డ్ ఎప్పుడు అరుస్తుంది, ఇంట్లో ఎవరన్నా గెస్ట్లు ఉన్నారు, అయితే చిల్డ్రన్ దే ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ అస్. వాళ్ళ పని వాళ్ళకి ఎలా కావాలో తెలుసు. నువ్వు మాల్కి తీసుకెళ్ళావు అనుకో, అక్కడ వాడు కింద పడి దొల్లుతాడు అందరి ముందు. ఎందుకంటే వాడికి తెలుసు నేను బ్లాక్మెయిల్ చేయొచ్చు. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి దొలితే ఏమన్నా కొడతాం బెల్ట్ తీసుకొని. సో అక్కడైతే కొట్టలేం కదా. సో అందువల్ల దీస్ థింగ్స్ ఆర్ చిల్డ్రన్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ అస్. అయితే ఇక్కడ ఏంటంటే ఇంట్లో వరకు ఫైన్, బయట అరిచినాడు, బయట అరిచినప్పుడు అక్కడ కూడా కొట్టద్దు, తిట్టద్దు, కామ్గా ఉండండి, డోంట్ గివ్ ఇన్. సపోజ్ మీరు మాల్కి వెళ్ళారు, మాల్కి వెళ్ళిన తర్వాత వాడు దొలతా ఉన్నాడు, అందరూ ఏం బుద్ధి ఉందా లేదా, పిల్లాడు దొలతా ఉంటే నువ్వు అట్లా చూస్తా ఉన్నావు, నువ్వు అసలు మనిషివా రాక్షసువా అని కొంతమంది కామెంట్స్ కూడా కొడతారు. డోంట్ కేర్ అబౌట్ ఇట్, లెట్ హిమ్ క్రై, ఏడు, ఫైన్, నో ప్రాబ్లం, ఐఎమ్ నాట్ గివింగ్ ఇన్. నేను సరెండర్ కావడం లేదు నీకు. నువ్వు ఏడవల్ల ఏడు, నువ్వు ఏడిస్తే నేను, నువ్వు మంచిగా అడుగున్నాను, నీకు కావాల్సింది ఏందో నన్ను కన్విన్స్ చేయి. ఇప్పుడు మా ఫ్రెండ్ తను యూఎస్లో ఉంటాడు డాక్టరు, తనకి 4 పిల్లలు. లాస్ట్ పిల్ల కుక్క కావాలండి, కుక్క పిల్ల పెంచుకుంటాను, వాళ్ళకి ఇష్టం లేదు. అయితే తను చెప్పింది ఇంట్లో అందరి దగ్గర ఓట్లు వేయించు. వన్స్ ఇఫ్ ఎవ్రీ వన్ సేస్ ఎస్ విల్ గో ఫర్ ఎ పెట్ డాగ్, దెన్ విల్ గో ఫర్ ఎ పెట్ డాగ్. దెన్ ఓటింగ్ పెట్టారు. ఓటింగ్ పెడితే 4 పిల్లలు, వీళ్ళు 2, 6. 6లో 4 ఎస్ కొట్టారు. ఫైనల్ దే బాట్ ఎ పెట్ డాగ్. ఓకే. సో అది ఇట్స్ ఎ డెమోక్రటిక్, హెల్తీ డెమోక్రటిక్ సిస్టమ్. ఇంట్లో కూడా అంటే ఐ హ్యావ్ టు ప్లీజ్ అదర్స్. నేను పెట్టుకున్నాను, పెట్టుకుంటే నా పర్సనల్ ప్లెషర్ అది, బట్ ఇట్ విల్ క్రియేట్ డిస్కంఫర్ట్ ఫర్ అదర్స్. ఓకే, సో ఐఎమ్ టేకింగ్ పర్మిషన్ ఫ్రమ్ అదర్స్, దో దే ఆర్ యువర్ ఓన్ బ్రదర్ ఆర్ సిస్టర్ ఆర్ మదర్ ఆర్ ఫాదర్. సో వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుంటాను. సో పర్మిషన్ తీసుకుంటున్నప్పుడు దెర్ ఇస్ ఎ నెగోషియేషన్. సో ఫ్యూచర్లో వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు షీ హాస్ టు గివ్ ఎ ఫేవర్. సో లైఫ్ ఈజ్ నథింగ్ బట్ గివ్ అండ్ టేక్, నాట్ వన్ వే కదా. లైఫ్ ఎప్పుడు వన్ వే కదా, ఇట్స్ 2 వే. సో అక్కడ ఆ గివ్ అండ్ టేక్ అవన్నీ దీస్ ఆర్ ఆల్ మన ప్రాక్టీసెస్ మన చిల్డ్రన్కి నేర్పుతాం. ఏది వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎలా ముందుకెళ్ళాలి, ఏంటి వాళ్ళ సేఫ్టీ కానివ్వండి, ఏదైనా కూడా పేరెంట్స్ చేతుల్లో, టీచర్స్ చేతుల్లోనే ఉంటుంది, ఇంకెక్కడా లేదు. పరాయి వాడు లేదా మనకు తెలిసినాడు వాడు వచ్చి ఏదన్నా మన పిల్లల విషయంలో ఏదన్నా పొరపాటు చేశాడు అంటే అది వాడి తప్పు కాదు, మన తప్పు, పేరెంట్స్ తప్పు. పిల్లలు తప్పు లేదు. పేరెంట్స్ అండ్ టీచర్స్ దే హ్యావ్ టు ప్లే దట్ ఎక్స్ట్రా కాషియస్ రోల్. ఎట్లా హౌ డు వి టేక్ కేర్ ఆఫ్. అయితే దీంట్లో దురదృష్టం ఏంటంటే టీచర్స్కి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. బిఎడ్లో మరి ఇవి ఇస్తారు లేదో నాకు తెలియదు. ఇది హౌ అయినా పేరెంటింగ్ రోల్ గురించి పేరెంట్స్కి వాళ్ళు ఎలా చెప్పాలి అనేది కూడా ఉండాలి. అందుకనే చెప్తున్నాను కదా, అట్లీస్ట్ 2 monthsకి ఒకసారి పేరెంట్స్కి ఒక ½ hour అన్న పేరెంటింగ్ మీద ఒక డెలివరీ కావాలి. ఒక టాస్క్ అని లేదా ఒక క్లాస్ కానీ ఒక సెషన్ కానీ అయినప్పుడు పేరెంట్స్ అండర్స్టాండ్. ఓకే, కనీసం మన 10 చెప్తే 2 అన్న వాళ్ళు పాటిస్తారు. అప్పుడేంటంటే మనం ఒక మంచి సమాజాన్ని సృష్టించగలుగుతాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇవాల్టి హెల్ప్ లైన్ కార్యక్రమం ద్వారా కూడా సో పిల్లల పెంపకం ఏ విధంగా ఉండాలి, తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, టీచర్స్ యొక్క రోల్ ఏంటి, అండ్ వాళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలనే విషయాల గురించి కూడా చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాల్టి మన హెల్ప్ లైన్ కార్యక్రమం. మళ్ళీ రేపటి హెల్ప్ లైన్ కార్యక్రమంలో మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.